ఇంట్లో చల్లడమేమో గాని నా మీదే ఎక్కువ నీళ్లు పడ్డట్టు అనిపించింది. పోనీలే బ్రో, నీకు పట్టిన దయ్యమేమన్నా ఉంటే అది కూడా పారిపోతుంది. హ, దయ్యాలకి దయ్యం ఎలా పడుతుంది? జోకులెయ్యకు హాస్. ఈ లింగం హడావిడి అయిపోని ముందు ఇప్పుడు ఏం చేస్తారంట? ఆత్మల్ని పట్టుకుంటారు. ముందు వాడు పడకుండా పట్టుకోండమ్మా. ఊగుతున్నాడనా? ఇలాంటి వాళ్ళకి అదో టెక్నిక్ బామ్మా. లటలట లుటలుట. ఆపురా రేయ్, నువ్వేం చెప్పాలనుకున్నావో ముందు చెప్పు. పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి. ఎందుకు? అరే పిల్ల దయ్యాలు ఉన్నాయనేమో. చెప్పలేం. గాయత్రక్క ఆత్మ గాయత్రి పాపలోనే ఉంది కాబట్టి అలా అన్నారు అనుకుంటా. ఏమన్నావమ్మా? ఆత్మ ఈ చంటి పాపలో ఉందా? అవును స్వామి, అదిగో ఆ ఫోటోలో ఉన్న మా పెద్దమ్మే మళ్ళీ పునర్జన్మలో ఈ గాయత్రిలా పుట్టింది. పిల్లల్ని కూర్చోబెడితే ఏం చేయడు కదా. వాడికేం వచ్చని చేయడానికి బస్ స్టాండ్ లో బుడగలు అమ్ముకునేవాళ్ళ ఉన్నాడు. పెద్దావిడకు చాదస్తం స్వామి, అలాగే తిడుతూ ఉంటారు. మీరు పట్టించుకోకండి. నైని, పాపను కూర్చోబెట్టు. ఏయ్ పూనా ఏడి? మీ లుటలుటని చూసి మూర్చొచ్చినట్టుంటే పడుకోబెట్టానులేండి. ఇదిగో మీరు కానివ్వండి. ఓం ఫట్ ఆం ఫట్ లటలట లుటలుట. ఈ ఇంట్లో ఉన్న ఆత్మలన్నీ బయటికి రావాలి. రావాలి కాళీ, రావాలి కపాలి. ఏ అలాంటి పేరు గల వాళ్ళు ఎవరూ లేరే. ఈయన క్షుద్రదేవతల్ని పిలుస్తున్నారక్క. ఇప్పటికే ఇంట్లో ఎక్కువయ్యారని గోల పెడుతుంటే ఎందుకు పిలవడం? వాళ్ళు రారత్తయ్యా. ఆవాహన చేసుకుని ఆత్మల జాడ కనిపెడతాడనుకుంటా. మమ్మీ మమ్మీ వల్లభా, ఏమైంది? ఏమైంది హాసన్? దయ్యం అంటున్నారు, భయం అంటున్నారు. భయమేస్తుంది. అతను ఫెయింట్ అయిపోయినట్టున్నాడు. వాడి మొహాన నీళ్లు కొట్టండి అయ్యా. నువ్వెందుకు అరుచుకుంటూ వచ్చావల్లుడు? ఆత్మలింగం వరిచాడు. వాడరిస్తే నువ్వు అరవాలా? ఎందుకు అరిచాడు చెప్పాడా? దెయ్యం దెయ్యం అన్నాడు, కేకలు పెట్టాడు. అంటే నా వెంట కూడా పడుతుందేమోనని నేను కూడా భయపడుతూ వచ్చాను. మీ వెనకాలొచ్చింది నేనండి. హా? అతను స్పృహలోకి వస్తున్నాడు. అడిగితే చెప్తాడు కదక్కా. వాడి నోట్లో బట్ట పెట్టండి. ఎందుకు అలా వస్తున్నావు? నన్నేం చేయొద్దని చెప్పండి అమ్మా. పొరపాటున వచ్చాను తల్లు. భయపడద్దు. నువ్వే భయపెట్టి భయపడద్దంటే ఎలాగమ్మా? మా అక్కేం చేసింది? మీ అక్క ఎక్కడ ఉంది తల్లి? చచ్చిపోయింది కదా.
ఏమంటున్నావు నువ్వు? నైని చెల్లి ఎదురుగా ఉంటే చనిపోయిందంటావేంటి? నీకేమైనా మతిపోయిందా? నేను గిల్లుకున్నాను, గిచ్చుకున్నాను, అప్పుడు అర్థమైందమ్మా. ఏమర్థమైంది? నేను చూసింది శవాన్నని. ఇక్కడ ఆత్మ ఉంది. నేను ఆత్మల్ని పట్టుకోలేను, కానీ